హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా విద్యుత్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. విద్యుత్ విశ్లేషణ నియమాలను ఎవరు ప్రతిపాదించారు? జవాబు మైకేల్ ఫారడే. నెక్స్ట్, విద్యుత్ అయస్కాంత ప్రేరణను కనుగొన్నది ఎవరు? జవాబు మైకేల్ ఫారడే. నెక్స్ట్, స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకమా లేక బంధకమా? జవాబు బంధకం. నెక్స్ట్, ఒక కులూంబ్ ఆవేశంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? జవాబు 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్లు. నెక్స్ట్, విద్యుత్ మోటారు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? జవాబు అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే బలం. నెక్స్ట్, విద్యుత్ సామర్థ్యానికి మరియు వోల్టేజ్ కరెంటుకు మధ్య సంబంధం ఏమిటి? జవాబు P=VI. నెక్స్ట్, విద్యుత్ వలయంలో నిరోధాన్ని మార్చడానికి ఉపయోగించే పరికరం ఏది? జవాబు రియోస్టాట్. నెక్స్ట్, అతి తక్కువ నిరోధం ఉన్న లోహం ఏది? జవాబు వెండి. నెక్స్ట్, అలోహమైనప్పటికీ విద్యుత్ వాహకత కలిగిన పదార్థం ఏది? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, ఇళ్లలో ఎర్త్ వైర్ సాధారణంగా ఏ రంగులో ఉంటుంది? జవాబు ఆకుపచ్చ. నెక్స్ట్, లైవ్ వైర్ సాధారణంగా ఏ రంగులో ఉంటుంది? జవాబు ఎరుపు లేదా బ్రౌన్. నెక్స్ట్, న్యూట్రల్ వైర్ సాధారణంగా ఏ రంగులో ఉంటుంది? జవాబు నలుపు లేదా నీలం. నెక్స్ట్, సెమీ కండక్టర్ల ఉష్ణోగ్రత పెరిగితే వాటి నిరోధం ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, లోహాల ఉష్ణోగ్రత పెరిగితే వాటి నిరోధం ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, అధమ విద్యుత్ వాహకానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. జవాబు రబ్బర్ లేదా ప్లాస్టిక్. నెక్స్ట్, విద్యుత్ వలయంలో వోల్టేజ్ను నియంత్రించే పరికరం ఏది? జవాబు స్టెబిలైజర్. నెక్స్ట్, నిరోధాల శ్రేణి సంధానంలో ఏది స్థిరంగా ఉంటుంది? జవాబు విద్యుత్ ప్రవాహం. నెక్స్ట్, నిరోధాల సమాంతర సంధానంలో ఏది స్థిరంగా ఉంటుంది? జవాబు పొటెన్షియల్ తేడా. నెక్స్ట్, వాహకం యొక్క నిరోధం దాని పొడవుకు ఏ విధంగా ఉంటుంది? జవాబు అనులోమానుపాతం. నెక్స్ట్, వాహకం యొక్క నిరోధం దాని వైశాల్యానికి ఏ విధంగా ఉంటుంది? జవాబు విలోమానుపాతం. నెక్స్ట్, విద్యుత్ అభివాహానికి ప్రమాణం ఏమిటి? జవాబు వోల్ట్ మీటర్. నెక్స్ట్, విద్యుత్ ఫ్యూజ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది? జవాబు విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితం. నెక్స్ట్, ఎలక్ట్రోప్లేటింగ్లో ఏ రకమైన విద్యుత్తును ఉపయోగిస్తారు? జవాబు ఏకముఖ విద్యుత్. నెక్స్ట్, ఘటాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? జవాబు బ్యాటరీ. నెక్స్ట్, కెపాసిటర్ యొక్క పని ఏమిటి? జవాబు విద్యుత్ ఆవేశాన్ని నిల్వ చేయడం. నెక్స్ట్, విద్యుత్ బల్బులోని లోపలి భాగం శూన్యంగా ఎందుకు ఉంటుంది? జవాబు ఫిలమెంట్ ఆక్సీకరణం చెందకుండా ఉండటానికి. నెక్స్ట్, నిక్రోమ్ అనేది ఏ లోహాల మిశ్రమం? జవాబు నికెల్ మరియు క్రోమియం. నెక్స్ట్, ఒక వలయంలో కరెంట్ ప్రవాహ దిశను మార్చే పరికరం ఏది? జవాబు కామ్యుటేటర్. నెక్స్ట్, ఒక యూనిట్ విద్యుత్తు ఎన్ని జౌల్లకు సమానం? జవాబు 3.6 × 10⁻6 జౌళ్ళు. నెక్స్ట్, మానవ శరీర నిరోధం తడి ఆవిరిలో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? జవాబు సుమారు 1000 ఓంలు. నెక్స్ట్, ఏ లోహం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది? జవాబు పాదరసం. నెక్స్ట్, విద్యుత్ బల్బులో వెలుగు ఇచ్చే భాగాన్ని ఏమంటారు? జవాబు ఫిలమెంట్. నెక్స్ట్, కిర్చాఫ్ మొదటి నియమం దేని సంరక్షణను తెలుపుతుంది? జవాబు విద్యుత్ ఆవేశ సంరక్షణ. నెక్స్ట్, కిర్చాఫ్ రెండో నియమం దేని సంరక్షణను తెలుపుతుంది? జవాబు శక్తి సంరక్షణ. నెక్స్ట్, సెల్ ఫోన్ బ్యాటరీలలో సాధారణంగా వాడే రసాయనం ఏది? జవాబు లిథియం. నెక్స్ట్, విద్యుత్ అయస్కాంతాలను దేనితో తయారు చేస్తారు? జవాబు మెత్తని ఇనుము. నెక్స్ట్, విద్యుత్ హీటర్లో వాడే పింగాణీ ప్లేట్ పని ఏమిటి? జవాబు విద్యుత్ బంధకంలా పనిచేయడం. నెక్స్ట్, ఏ లోహం యొక్క వాహకత బంగారం కంటే ఎక్కువగా ఉంటుంది? జవాబు వెండి మరియు రాగి.
నెక్స్ట్ విద్యుత్ క్షేత్రంలో ధన ఆవేశం ఏ దిశలో కదులుతుంది? జవాబు క్షేత్ర దిశలో. నెక్స్ట్ అంతులేని నిరోధం ఉన్న పదార్థాన్ని ఏమంటారు? జవాబు ఆదర్శ బంధకం. నెక్స్ట్ డైనమో ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బెల్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది? జవాబు విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితం. నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణలో ఉపయోగించే ద్రవాన్ని ఏమంటారు? జవాబు విద్యుత్ విశ్లేష్యము. నెక్స్ట్ ఓం నియమం పాటించని పదార్థాలను ఏమంటారు? జవాబు ఉమియా వాహకాలు. నెక్స్ట్ గాలి విద్యుత్ వాహకమా లేక బంధకమా? జవాబు బంధకం సాధారణ స్థితిలో. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ దేనిని పెంచుతుంది? జవాబు వోల్టేజ్. నెక్స్ట్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఏ రకానికి చెందినది? జవాబు ఏసీ ప్రత్యామ్నాయ విద్యుత్తు. నెక్స్ట్ కండక్టర్ లోపల విద్యుత్ క్షేత్రం విలువ ఎంత? జవాబు 0. నెక్స్ట్ ఒక యూనిట్ విద్యుత్ అంటే ఎన్ని వాట్ల గంటలు? జవాబు 1000 వాట్ల గంటలు. నెక్స్ట్ మొట్టమొదటి కృత్రిమ విద్యుత్ జనరేటర్ను ఎవరు నిర్మించారు? జవాబు మైకిల్ ఫారడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.